సో గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా తెలివిగా ఏం చేసిందంటే అక్టోబర్ 8న ఈ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్టోబర్ 9th నోటిఫికేషన్ డేట్ పెట్టుకున్నారు వాళ్ళు. అక్టోబర్ 9th నోటిఫికేషన్ డేట్. ఎంపీటీసీ ఎలక్షన్లు ఏమో 3 విడతల్లో 2 విడతల్లో అండ్ సర్పంచ్ ఎలక్షన్లు ఏమో 3 విడతల్లో జరగబోతున్నాయి. సర్పంచ్ ఎలక్షన్లో అదే రోజు రిజల్ట్ వస్తుందని ప్రకటించారు షెడ్యూల్లో. ఎంపీటీసీ ఎలక్షన్లు నవంబర్ 11న రిజల్ట్ వస్తుందని ప్రకటించడం జరిగింది. ఆ షెడ్యూల్ మనం చూసినాం. ఇప్పుడు 9వ తేదీన నోటిఫికేషన్ రావాలి. ఈ 9వ తేదీన నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 8వ తేదీన హైకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ దాని మీద ఆధారపడి ఉన్నది. అయితే ఈ సుప్రీంకోర్టులో గోపాలరెడ్డి వేసిన పిటిషనే ముందుగా విచారణకు వస్తుంది కాబట్టి ఇవాళనే తేలిపోతుందని అందరూ భావించారు. కానీ నో, మీరు తెలంగాణ హైకోర్టుకే వెళ్ళండి అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జస్ట్ ఇంతకు ముందే వంగా గోపాలరెడ్డి వేసిన పిటిషనే డిస్మిస్ చేసింది. సో ఇప్పుడు మనం అయిపోయింది, రిజర్వేషన్లు అమలైనవి అని కాదు, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో తేల్చుకోవాల్సిందే 8వ తేదీన. మరి హైకోర్టు ఏం చెప్తుంది అన్నది చూడాల్సిందే. అంతవరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఈ 2 ఇష్యూస్ హర్డిల్స్ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని అధిగమించి కోర్టు మరి జీవోకి అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా, బీసీలకు అనుకూలంగా మరి ఆ నిర్ణయం ప్రకటిస్తుందా లేదా అని చూడాలి. కోర్టుకి ఏమైనా ఆధారాలు కావాలి, రాజ్యాంగము చట్టము ఇవన్నీ లీగల్గా ఉంటుంది. అది న్యాయమా ఇంకోట పక్కన పెడితే లీగల్గా ప్రొసీజర్ అనేది జరగాలి. సో ప్రభుత్వం మాత్రమే కులగణన చేసినాం, ఎంపరికల్ డేటా ఉంది, ఇట్లా రకరకాలుగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అల్టిమేట్గా అక్టోబర్ 8వ తేదీన ఏం జరుగుతుంది అన్నది చూడాలి.